ఎంపీ గారిని అరెస్ట్ చేసినారు, మా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, సతీష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. ప్రతి ఒక్క కార్యకర్త పైన బైండ్ ఓవర్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు, ఇంటికి పరిమితం చేస్తున్నారు. ఈవెన్ మన హేమంత్ రెడ్డి గారు ఎవరైతే జెడ్పీటీసీ క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ కూడా బయటికి రాలేని పరిస్థితి. ఏ ఊరు వాళ్ళైతే బూత్ దగ్గరికి పోవాలో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బూత్ దగ్గర వరకు కూడా వెళ్ళలేని పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కన ఉండే నియోజకవర్గాల నుంచి వచ్చి చాలా స్వేచ్ఛతో వాళ్ళు ఓటు వేసుకుంటున్నారు. కానీ ఎవరిది ఓటు ఉందో వాళ్ళు మాత్రం ఓటు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి కారణమైన అది పోలీస్ యంత్రాంగం ఉండని, మరి అక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. మా ఎంపీ గారిని అరెస్ట్ చేసినారు, మా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, సతీష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. ప్రతి ఒక్క కార్యకర్త పైన బైండ్ ఓవర్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు, ఇంటికి పరిమితం చేస్తున్నారు. ఈవెన్ మన హేమంత్ రెడ్డి గారు ఎవరైతే జెడ్పీటీసీ క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ కూడా బయటికి రాలేని పరిస్థితి. ఏ ఊరు వాళ్ళైతే బూత్ దగ్గరికి పోవాలో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బూత్ దగ్గర వరకు కూడా వెళ్ళలేని పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కన ఉండే నియోజకవర్గాల నుంచి వచ్చి చాలా స్వేచ్ఛతో వాళ్ళు ఓటు వేసుకుంటున్నారు. కానీ ఎవరిది ఓటు ఉందో వాళ్ళు మాత్రం ఓటు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి కారణమైన అది పోలీస్ యంత్రాంగం ఉండని, మరి అక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం.